హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం 5వ భాగాన్ని వినేద్దాం. యశోధర్ గారి ప్రశ్న వినేసరికి రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులు ఈ విషయం వాళ్ళ అమ్మకి అస్సలు తెలియకూడదని జాగ్రత్త పడతాడు. అలాంటిది ఇప్పుడు ఆవిడికి ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక తెల్ల మొహం వేసేస్తాడు. ఆవిడ గొంతులోని గాంభీర్యానికి చెమటలు పట్టేస్తాయి రామ్కి. కాసేపు మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు. ఏరా, నేను మాట్లాడేది వినిపించట్లేదా? లేకపోతే నాకు ఈ విషయం తెలిసిపోయిందని ఊహించలేకపోయావా? అన్నారు యశోధర. రామ్ తడబడుతూ, అమ్మా, ఏమంటున్నావు? నాకు అర్థం కాలేదన్నట్టుగా అంటాడు. నీకు తెలిసిన విషయమే కదా నేను అడిగింది. చెప్పు. నా కోడలు ఇప్పుడు గర్భవతా? అన్నారు యశోద. అది కాదమ్మా నేను చెప్పేది. నువ్వు ఇంకేం చెప్పినా నేను వినను రామ్. నా ప్రశ్నకి సమాధానం కావాలి. అవునా కాదా? రామ్కి అర్థమైపోయింది యశోధర గారికి విషయం తెలిసిపోయిందని. ఇంకా యశోద గారి దగ్గర నిజం దాచలేడని అర్థమై అవునమ్మా అని బెరుకుగా సమాధానమిస్తాడు. అవతల వైపు ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతారు యశోద గారు. వెంటనే యశోద, నువ్వు వెంటనే ఇంటికి రా, అరగంటలో నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పి పెట్టేస్తారు ఫోను. యశోధర గారు ఫోన్ పెట్టగానే రామ్ కంగారుగా తల పట్టేసుకుంటాడు. అమ్మకి అసలు ఈ విషయం ఎలా తెలిసిపోయిందని ఆలోచిస్తే వెంటనే సిధూరి గుర్తొస్తాడు. కోపంగా సుధీర్కి కాల్ చేస్తాడు రామ్. తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్న సుధీర్కి రామ్ నుండి ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి, చెప్పురా, ఏంటి చేశావు? లేచిందా? నువ్వు ముందు నా క్యాబిన్కి రా, అర్జెంట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సడన్గా ఏమొచ్చింది వీడికి అనుకుంటూ రామ్ దగ్గరికి వెళ్తాడు సుధీర్. సుధీర్ వెళ్ళేటప్పటికి రామ్ కళ్ళు కోపంతో ఎరిపెక్కిపోతాయి. ఏంట్రా రమ్మన్నావు? రామ్ కోపంగా సుధీర్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుంటూ, ఏం చెప్పావు నువ్వు అమ్మకి అని కల్లెర చేసి అడుగుతాడు. రామ్ని అంత కోపంగా సుధీర్ ఎప్పుడు చూడలేదు. ఒక్క నిమిషం రామ్ కళ్ళలోకి చూడాలంటేనే భయం వేస్తుంది సుధీర్కి. ఏం మాట్లాడుతున్నావురా? ఆంటీకి నేనేం చెప్తాను? నాటకాలు ఆడకు. ఈ విషయం అమ్మకి నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు. ఎందుకు చెప్పావు అని గట్టిగా అడుగుతాడు. సుధీర్కి అంతా అయోమయంగా ఉంటుంది. అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదురా అన్నాడు సుధీర్. నాటకాలు ఆడకరా అని టాప్ లేచిపోయేలా అరుస్తాడు. ఆ అరుపుకి దెబ్బకి ఆశు నిద్ర నుండి ఉలిక్కిపడి లేస్తుంది. ఎంతలా తలుపులేసి ఉన్నా ఆ అరుపు ఆఫీస్ బయట వరకు వినిపిస్తుంది. ఆ అరుపుకు ఒక్కసారిగా భయం వేస్తుంది సుధీర్కే. అయినా కూడా ధైర్యంగా, నేనేం నాటకాలు ఆడడం లేదు. అసలు నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావడం లేదు. సుధీర్ అంత గట్టిగా చెప్తుంటే రామ్లో మొదటిసారి అనుమానం మొదలవుతుంది. తన పట్టుని సడిలిస్తూ, నాకు అబద్ధాలు చెప్పకురా, నీకు తెలుసు నాతో అబద్ధాలు ఆడితే నేను ఎలా రియాక్ట్ అవుతాను అని. సుధీర్ సూటిగా రామ్ని చూస్తూ, నీతో అబద్ధాలు ఆడాల్సినంత అవసరం నాకు లేదు. నేనేది చేసినా నీకే చెప్తాను. అబద్ధాలాడి కప్పిపుచ్చును. ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు అని కోపంగా రామ్ చేతుల్ని విదిలిస్తాడు. రామ్ అసహనంగా, మరి అమ్మకి బుజ్జి సంగతి ఎలా తెలిసింది? ఆంటీకి అశు సంగతి ఇప్పుడు కొత్తగా తెలియడం ఏంట్రా? నువ్వు తనని వదిలేశావని ఆంటీకి ఎప్పుడో తెలుసు కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. బుజ్జి ప్రెగ్నెంట్ అని అమ్మకి తెలిసిపోయింది. ఈ విషయం గురించి నేను మాట్లాడుతున్నది. అది విన్న సుధీర్ షాకింగ్గా, ఆంటీకి ఈ విషయం తెలిసిపోయిందా? ఎలారా? నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి? ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. బుజ్జికి అసలు అమ్మ గురించి ఏమీ తెలీదు. మరి అమ్మ వరకు ఈ విషయం వెళ్ళిందంటే అది నీ ద్వారానే కదా వెళ్ళేది. నేను నిజం చెప్తున్నానురా, ఆంటీకి నేను ఈ విషయం చెప్పలేదు. రామ్కి అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సుధీర్ తనతో ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు. ఎలాంటి విషయమైనా నిజాలే చెప్తాడు, కానీ అబద్ధాలు మాత్రం అస్సలు చెప్పడనే నమ్మకం ఉంది రామ్కి. కానీ ఇప్పుడు సుధీర్ చెప్పకపోతే ఇంకెలా ఆవిడికి ఈ విషయం తెలిసి ఉంటుందో అర్థం కావట్లేదు రామ్కి. నీకు నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఆంటీని నువ్వే వెళ్ళి అడగచ్చు కదరా. ఆవిడ నోటితోనే స్వయంగా వింటే నీకు నమ్మకం వస్తుందేమో అన్నారు. సరే, నేను ఎలాగో ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మని అడిగి తెలుసుకుంటాను. నువ్వు బుజ్జి సంగతి చూసుకో. తను ఆ రూమ్లో పడుకునుంది. వెళ్ళి తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి రేపు మార్నింగ్ నేను తనని పిక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పు అని చెప్పేసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రామ్. రామ్ వెళ్ళగానే ఉసూరు అనుకుంటూ అశు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్దామని అటువైపు అడుగులు వేసేసరికి అశు అక్కడే నిలబడి ఉంటుంది. రామ్ అరుపు వినగానే ఏమైందో ఏమో అని కంగారుగా తన గదిలో నుండి బయటకు వస్తుంది అశు. ఎదురుగా రామ్ సుధీర్ గొడవ పడుతూ ఉండేసరికి ముందుకు రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఎందుకు గొడవ పడుతున్నారో అంత క్లియర్గా అర్థం అవ్వదు, కానీ వారి మాటల్లో తన పేరు వినిపించేసరికి ఏదో తనకి సంబంధించిన విషయమే అయ్యుంటుందని అనుకుంది. అశు దగ్గరికి వెళ్తాడు సుధీర్. సుధీర్ ఎవరో తెలియక అనుమానంగా తననే చూస్తుంది అశు. అశు మొహంలో భావాలను అర్థం చేసుకున్న అతను
అమ్మా అశు, నేను రామ్ బెస్ట్ ఫ్రెండ్ని. నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు అని లాలనగా చెప్తాడు. అశు మనసులో, ఓహో, అయితే ఈయన రామ్ ఫ్రెండా అని మనసులో అనుకుంటుంది. బంధాలు బంధుత్వాలతో మనుషుల్ని పిలిచే స్థితిలో నేను లేనులే సార్ అని పొడిపొడిగా సమాధానం చెప్తుంది. అశు మాటలు సుధీర్ని బాధించినా తన పరిస్థితి తెలుసు గనక తిరిగి ఆ మాటను రెట్టించదు. సరే, నీకు నచ్చినట్టే పిలు, పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు. లేదు సార్, నేను లహరి వాళ్ళతో వెళ్ళిపోతాను, ఇప్పటికే సాయంత్రం అవుతుంది కదా అంది. లేదా అశు, వాడు నన్ను దగ్గరుండి డ్రాప్ చేయమన్నాడు, కావాలంటే నీ ఫ్రెండ్ని కూడా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. అక్కర్లేదు సార్, వాళ్ళకి స్కూటీ ఉంది. మరి ఈ సమయంలో నువ్వు స్కూటీ మీద తిరగడం అంత మంచిది కాదు. నేను కారులో డ్రాప్ చేస్తాను పదా అన్నాడు. అశు ఆశ్చర్యంగా, మీకు నా గురించి తెలుసా? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అశు, నాకు తెలియకుండా ఉంటుందా? అశు కోపంగా, అయితే మీ ఫ్రెండ్ నాకు చేసిన అన్యాయం గురించి కూడా తెలుసుంటుందిగా? తెలుసు సిస్టర్, సారీ, తెలుసు అశు. వాడికి ఒక ఫ్రెండ్గా నేను బాధ పెట్టద్దు అని చాలాసార్లు చెప్పాను. కానీ ఏది మంచో ఏది చెడో తెలియని పసిపిల్లాడు కాదు కదా వాడు. అయితే తనెందుకు ఇలా చేశాడో కూడా మీకు తెలుసు కదా అని సూటిగా సుధీర్ని చూస్తూ అడిగింది. పద అశు, నిన్ను ఇంటి దగ్గర దింపుతాను అని మాట దాటేస్తాడు. మారు మాట్లాడకుండా అశుని తీసుకుని రామ్ క్యాబిన్ నుండి బయటకొస్తాడు. అశు మనసులో, అయితే ఇతనికి రామ్ గురించి పూర్తిగా తెలుసన్నమాట. నెమ్మదిగా ఇతని దగ్గర నుండి అన్ని విషయాలు రాబట్టాలని అనుకుంటూ సుధీర్ వెంట వెళ్తుంది. రామ్ భయంగా ఇంట్లోకి అడుగు పెడతాడు. ఎదురుగా లివింగ్ రూమ్లో యశోధర్ గారు కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. రామ్ గుండె ధైర్యం చేసుకుని యశోధర్ గారి దగ్గరికి వెళ్తాడు. అమ్మా అని భయంగా పిలుస్తాడు. అప్పటికే యశోద గారు కోపం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా రామ్ పిలుపు వినిపించేసరికి కోపంగా రామ్ వైపు చూస్తారు. యశోద కోపంగా, ఆశు 2 నెలల గర్భవత అని సూటిగా రామ్ని చూస్తూ అడుగుతారు. అవునమ్మా, నీకు ఈ విషయం ముందే తెలుసా? అదే పెళ్లి రోజున తనని వదిలేసి వచ్చిన రోజు తెలుసా అని గంభీరంగా అడుగుతారు. తెలుసమ్మా అని సమాధానం ఇస్తాడు. అంతే. అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న యశోద గారు రామ్ చెప్పింది విని గట్టిగా రామ్ చెంప మీద కొడతారు. మొత్తం 5,000 పడి వాతలు తేలుతాయి రామ్ చెంప మీద. ఇంత నీచానికి ఎలా పాలు పడ్డావురా? పెళ్లి కాకుండానే నా కోడల్ని గర్భవతిని చేయడం నీ మొదటి తప్పు. ఈ విషయం తెలిసి కూడా తనని పెళ్లిపీటల మీద వదిలేసి రావడం నీ 2వ తప్పు. ఇంకా ఎన్ని తప్పులు చేస్తావురా అని ఆవేశంగా అడుగుతారు. రామ్ తన చెంప మీద చెయ్యి వేసుకుని, అది కాదమ్మా, తను నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నోర్ముయ్ అని ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా అరుస్తారు. చేసిందంతా చేసి ఇప్పుడు నాకు సంజాయిషి ఇద్దామని అనుకుంటున్నావా? సారీ అమ్మా, నేను కావాలని తనని గర్భవతిని చేయలేదు, అది అనుకోకుండా జరిగిపోయింది అని తలదించుకుని చెప్తాడు. అనుకోకుండా జరిగిపోయిందా? సిగ్గులేదు నీకు ఆ మాట చెప్పడానికి? సారీ అమ్మా. నీ సారీలు ఆ పిల్ల జీవితాన్ని బాగు చెయ్యు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. రామ్ ఆశ్చర్యంగా, నిర్ణయమా? ఏంటమ్మా అది? నా కోడల్ని ఇంటికి తీసుకొని రావాలి. నా ఇంటి వారసుని తన కడుపులో మోస్తున్న తను ఈ ఊరిలో అందరి ముందు అవమానాలు భరిస్తుండడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో తెలీదు. తను ఇక్కడికి వచ్చి తీరాలి. వెళ్ళి తనని ఇక్కడికి తీసుకొనిరా. రామ్ యశోద గారు చెప్పింది విని షాక్ అయిపోతాడు. రామ్ కోపంగా, అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అది ఇక్కడికి రావడం ఏంటి? నేను అసలు ఆ పని చేయను. దాన్ని నా ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని చాలా ఘాటుగా సమాధానం ఇస్తాడు. అయితే నేను చెప్పేది కూడా విను. నేనంటే, నా మాట అంటే గౌరవం లేని ఈ ఇంట్లో నేను ఉండలేను. నా కోడలు ఎక్కడుందో నేను అక్కడే వెళ్ళిపోతాను, ఈ ఇల్లు వదిలేసి అని అంతే ఘాటుగా చెప్తారు. యశోద గారి మాటలకి రామ్ ఆశ్చర్యపోతాడు. అసలు ఆవిడ నుండి ఇలాంటి మాటలు వస్తాయని రామ్ ఊహించనే లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు. ఏంట్రా, మాట పడిపోయిందా? రామ్ తేరుకుని, అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? దానికోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? నీకు దాని గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావమ్మా. ఒకసారి తన గురించి తెలిస్తే ఇలా మాట్లాడు. నేను చెప్పేది వినమ్మా. రామ్, తను ఎలాంటిదైనా ఈ పరిస్థితుల్లో తనని నువ్వు వదిలేసి రావడం చాలా పెద్ద తప్పు. నా కొడుకు తప్పు చేస్తున్నా కూడా నేను సైలెంట్గా నోరు మూసుకుని చూస్తూ ఉండలేను. నీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తను ఇక్కడికి తీసుకొనిరా. 2 రోజుల్లో నా కోడలు నా ఇంట్లో ఉండాలి. లేదంటే నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పేసి ఆవిడ గదిలోకి వెళ్ళిపోతారు. యశోద గారు వెళ్ళిపోయాక రామ్ అక్కడే సోఫాలో కూలబడిపోయి తల పట్టుకుని కూర్చుంటాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఆశు సుధీర్తో కలిసి రామ్ క్యాబిన్ నుండి బయటకు వస్తుంది. వెంటనే లహరి, జాను ఆశు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆశు, ఏమైంది లోపల? ఇంతసేపు ఉండిపోయావు? రామ్ ఏమైనా అన్నాడా? అసలేం జరిగింది అని నాన్ స్టాప్గా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఓ హలో మేడం, ఆగండి, కాస్త గ్యాప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్కి ఏం కాలేదు, బానే ఉంది అన్నాడు సుధీర్.
లహరి సుధీర్ని చూసి విసుగ్గా. అసలు నువ్వెవరివయ్యా మధ్యలో? నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మధ్యలో దూరుతున్నావు. నీకిక్కడ ఏం పని అని సుధీర్ మీద అరిచేస్తుంది. అప్పటి వరకు తను పడిన టెన్షన్, రామ్ మీదున్న కోపం, ఆశు జీవితం గురించిన బాధ అంతా కలిపి సుధీర్ మీద తీర్చేస్తుంది. లహరి అరుపులకి దెబ్బకి సుధీర్ బిక్కమొహం వేసేసి ఆశుని చూస్తాడు. ఆశు లహరి మాటల్ని ఆపేసి, ఏయ్ లహరి, ఇతను రామ్ ఫ్రెండ్, కాస్త చూసుకొని మాట్లాడు అంటుంది. లహరి చిరాగ్గా, రామ్ ఫ్రెండ్ అయితే ఏంటి అని చెప్పేసి ఆశు చేతిని పట్టుకుని తన డెస్క్ దగ్గరికి తీసుకెళ్తుంది. వెనకాలే జాను కూడా ఫాలో అవుతుంది. బుజ్జి, ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది రూమ్లో? రామ్ ఏమన్నాడు? అదంతా ఇంటికెళ్ళా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నెక్స్ట్ వీక్ నుండి నేను ఉద్యోగం చేయించని చెప్పాడు. మిగిలిందంతా ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. నన్ను ఇప్పుడు సుధీర్ సారే డ్రాప్ చేస్తున్నారు. మీరు మీ వర్క్ అయిపోయాక రండి. సరే బుజ్జి, జాగ్రత్త. మేము ఇంకో 2 గంటల్లో వచ్చేస్తాం. సరే. ఏయ్ లహరి, సుధీర్ సార్తో రూడ్గా మాట్లాడుకో. ఆయన రామ్ ఫ్రెండే కాదు, ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కూడా. అవునా? మరి అతన్ని మనం ఎప్పుడు ఇక్కడ చూడలేదు కదే. అవును, మనకి మాత్రం ఇది రామ్ కంపెనీ అని తెలుసా? లేదుగా. ఇది కూడా అంతే. సరేలే, జాగ్రత్తగానే ఉంటాను అంది లహరి. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను, బాయ్ అని ఆశు, లహరి, జాను కూడా బాయ్ చెప్పేశాక ఆశు సుధీర్ దగ్గరికి వెళ్ళింది. సారీ సార్, లహరికి మీ గురించి తెలియక అలా అనేసింది అని సుధీర్కి సంచాయిషి ఇస్తుంది. పర్లేదు చెల్లెమ్మ, పద. ఆశు సుధీర్ కలిసి వాళ్ళింటికి సుధీర్ కారులో బయలుదేరతారు. సుధీర్ కారు ఆశు ఇంటి వైపుకు వెళ్తుంది. ఆశు సైలెంట్గా విండో నుండి బయటకు చూస్తుంది. ఇద్దరి మధ్యన సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, చెల్లెమ్మ వాటర్ తాగుతావా? వద్దు సార్ అని చెప్పేసి మళ్ళీ బయటికి చూస్తుంది. కాసేపటికి, సార్ మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? దేని గురించి? రామ్ గురించి. రామ్ గురించి అని చెప్పేసరికి సుధీర్ ఇంకేం మాట్లాడకుండా కామ్ అయిపోతాడు. మీకంతా తెలుసు కదా, రామ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు రామ్కి మా అమ్మ నాన్నలతో ప్రాబ్లం ఏంటో అన్నీ మీకు తెలుసు కదా. ఈసారి కూడా సుధీర్ నుండి ఎటువంటి సమాధానం ఉండదు. నన్ను ఆప్యాయంగా మీ చెల్లెమ్మ అని పిలిచారు. మరి మీ చెల్లిని మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్న రోజే పెళ్లిపీటల మీద వదిలేసి వెళ్ళిపోతే మీరెందుకు చూస్తూ ఊరుకున్నారు? అది కూడా కడుపుతో ఉన్న తన భార్యని వదిలేసి వచ్చేస్తాడు. మీ ఫ్రెండ్ చేసిన పని సరైనదేనా? మీ చెల్లికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది. ఆశు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి సుధీర్ దగ్గర సమాధానం లేదు. రామ్ మీద కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో సుధీర్కి రామ్ నుండి కాల్ వస్తుంది. కార్ సైడ్ కాపి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సుధీర్. చెప్పరా, ఏంటి చేశావు? ఎక్కడున్నావు? ఆశుని ఇంటికి తీసుకెళ్తున్నాను, దారిలో ఉన్నాను, 10 నిమిషాల్లో రీచ్ అయిపోతాం. సరే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అలా రామ్ సడన్గా ఫోన్ పెట్టేసరికి అసలు వీడెందుకు చేశాడు, ఎందుకు పెట్టేశాడు అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసి ఫోన్ ఇస్తున్నాడు. నేను అడిగిన దానికి మీకు ఇంకా సమాధానం చెప్పనేలేదు సార్. ఆశు, రామ్ గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలీదు, కరెక్టేనా? మా పెళ్లి రోజు వరకు నేను అలానే అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు. సరే, ఒక్క విషయం అడుగుతాను, చెప్తావా? వాడు నిన్ను నిజంగానే ప్రేమించాడా, లేకపోతే ప్రేమించినట్టు నటించాడా? సుధీర్ ప్రశ్నకి ఆశుకి ఒక్కసారిగా రామ్తో తను కలిసి స్పెండ్ చేసిన రోజులు గుర్తుకొస్తాయి. రామ్ని తను పిచ్చిగా ప్రేమించడం, వాళ్ళ ఊర్లో అందరి ముందు రామ్ని సరదాగా ఏడిపించడం, రామ్ తనని ప్రాణంలా చూసుకోవడం అంతా గుర్తుకు రాగానే ఒక్కసారిగా తన ఆలోచనలన్నీ గతంలోకి వెళ్ళిపోతాయి. సుధీర్కి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది ఆశు. చూసావా, నువ్వు నాకు సమాధానం చెప్పలేకపోయావు. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు కూడా పూర్తిగా తెలియదు ఆశు. కానీ నాకు తెలిసిన విషయాలు నీకు చెప్తే నువ్వు నమ్మకపోవచ్చు. అందుకే వాడి గురించి నేను నీకు చెప్పడం కన్నా నీకు నువ్వుగా తెలుసుకోవడమే మంచిది అని చెప్పి కారు ఆపేస్తాడు. అప్పటికి ఆశు ఇంటికి రీచ్ అయిపోతారు. వాడు నిన్ను వదిలేసి వచ్చినప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదు ఆశు. తెలిసాకనే వాడితో చాలా గొడవ పడ్డాను. కొన్ని విషయాల్లో రామ్ చాలా మొండిగా ఉంటాడు. వాడి గురించి నేను నీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. నీకెలాంటి అవసరం ఉన్నా ఈ అన్నయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అవసరమైతే రామ్తో గొడవ పెట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే, కానీ నీకు మాత్రం ఎలాంటి అన్యాయం నేను జరగనివ్వను అని చెప్పేసి కార్ దిగి ఆశు వైపుకొచ్చి డోర్ తీస్తాడు. ఆశు ఏం మాట్లాడకుండా కార్ దిగుతుంది. సుధీర్ ఆశుని రూమ్ వరకు తీసుకుని వెళ్తాడు. ఆశు, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సార్? 10 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆశు కాస్త ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. వచ్చింది సుధీర్ అయ్యుండొచ్చు అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కనిపిస్తాడు రామ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.